కళ్ళు గీసే కత్తితో కథనానికి దూకిండు, సర్వాయి పాపన్న సమరము చేసిండు. నైజమోని నాటి విరిచి వెట్టిని వ్యతిరేకించి తెలంగాణ ఉద్యమానికి చరితయ్యిండు. గోలుకొండకు రాజై పాలన చేసిండు. కళ్ళు గీసే కత్తితో కథనానికి దూకిండు, సర్వాయి పాపన్న సమరము చేసిండు. ఆ దొరల ఆగడీల ఆగడాలను చూసి, రౌడి రజాకార్ల అరాచకాలను చూసి, పాంచందుర అంటుంటే బతకలేము అంటుంటే, కప్పము కట్టాలేక కన్నీరు పెడుతుంటే, వీపులపై బండలెత్తి కొరడాలత కొడుతుంటే, కళ్ళు గీసే కత్తితో కథనానికి దూకిండు, సర్వాయి పాపన్న సమరము చేసిండు. బహుజనులానందరినీ ఏకము చేసిండు, తిరుగుబాటు జెండాను ఎగరవేసిండు. ఓరుగల్లు నోడించి భువనగిరిని జయించి, తాటికల్లు కిలాశ్వాపూరుల కోటలు గట్టిండు. కళ్ళు గీసే కత్తితో కథనానికి దూకిండు, సర్వాయి పాపన్న సమరము చేసిండు. పోరాడితే పోయేది బానిస సంఖ్యల్లేనని, గోలుకొండ కోట మీద బహుజన జెండా పాతి, గోలుకొండకు రాజై పాపన్న పాలన చేసిండు. బహుజనుల రాజై పాపన్న నిలచిండు. కళ్ళు గీసే కత్తితో కథనానికి దూకిండు, సర్వాయి పాపన్న సమరము చేసిండు. సర్వాయి పాపన్న సమరము చేసిండు, సర్వాయి పాపన్న సమరము చేసిండు.